నమస్తే అందరికీ. వాటర్ 8 1 to 7 చూశారు కదా. 8 కిడ్నీలో రాళ్ళు కారణాలు. కిడ్నీలో రాళ్ళు రావటానికి కారణం కాల్షియం ఎక్కువ కావటం. ఈ కాల్షియం నీటిలో సూక్ష్మ నీటి బిందువులుగా ఉంటుంది. ఈ బిందువుల్ని ఆక్సలైట్ అంటారు. ఇవి మూత్రపిండాల ఫిల్టర్ల ద్వారా మూత్రంతో ప్రయాణించి మూత్రాశయంలోకి చేరతాయి. అయితే మూత్రపిండాలకు సరిగా నీరు లభించకపోతే ఈ ఆక్సలైట్స్ ఫిల్టర్లలో ఆగిపోతాయి. వాటికి ఫ్లోరైడ్, కాల్షియం తోడై చిన్న చిన్న రాళ్ళుగా ఏర్పడతాయి. ఒకవేళ నీరు ఎక్కువగా త్రాగితే మూత్రపిండాల నుంచి మూత్రనాళం ద్వారా ఆ రాళ్ళు మూత్రాశయంలోకి చేరతాయి. మూత్ర విసర్జన సరిగా చేయకుంటే ఆపుకోవడం వల్ల రాళ్ళు పెద్దగా మారి మూత్ర విసర్జన బాధగా అనిపిస్తుంది. ఆక్సలైట్స్ ఎక్కడ ఆగకుండా ఉండాలంటే మూత్రపిండాల్లో మరెక్కడ రాళ్ళు రావద్దంటే నీరు ఎక్కువగా తాగడమే ఏకైక మార్గం. నీరు ఎక్కువగా తాగటం వల్ల ఒత్తిడి పెరిగి ఆక్సలైట్స్ ఎక్కడ ఆగకుండా బయటకు నెట్టివేయబడతాయి. ఒకవేళ రాళ్ళున్నా సరే ఎక్కువ నీరు తాగితే కరిగిపోవడం ఖాయం. నీటిలో మెగ్నీషియం తగ్గడం వల్ల గుండె రోగాలు రావడం, గుండె నరాలు దెబ్బతినడం జరుగుతుంది. నేడు వాటర్ బాటిళ్లలోని నీటిలో మెగ్నీషియం పూర్తిగా తీసేస్తున్నారు. ఫ్లోరిన్, సల్ఫర్ కూడా తీసేయడం వల్ల నీరు త్రాగడానికి అతి మధురంగా తీయగా ఉంటున్నాయి. కానీ అలాంటి నీరు త్రాగడం వల్ల రోగాలు పెరగడం ఖాయం. వ్యాపారులు డబ్బు సంపాదన ధ్యేయంగా నీటిని అమ్ముతారు, కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కాదు కదా. అలాగే నీటి కూల్ డ్రింక్స్ విషయం మనకు తెలియంది కాదు, అది కూడా అంతే. ఫ్లోరైడ్ ఎక్కువ గల నీరు తాగితే పళ్ళు పుచ్చిపోవడం, పళ్ళు గారలు పట్టడం, ఎముకలు పటుత్వం కోల్పోవడం జరుగుతుంది. ఫ్లోరైడ్ 1 లీటర్ నీటిలో 0.7 నుంచి 1.5 మిల్లీగ్రాములు మాత్రమే ఉండాలి. కనుక పట్టణాల్లో, గ్రామాల్లో ఏడాదికి ఒకసారి నీటి పరీక్షలు చేయడం జరగాలి. ఇది మనమందరం కోరాలి, ఇది చేసుకోవాలి. ఆరోగ్యం బాగుండాలంటే కంపల్సరీ, కానీ చేయడం లేదు. ఏం చేద్దాం, ట్రై చేద్దాం. నెక్స్ట్ 2 మైక్రోబయాలజీ. ఇంతకుముందు ఏం చూస్తాం మనము, కెమికల్ అనాలిసిస్ అయిపోయింది. 2 మైక్రోబయాలజీ. ఈ మైక్రోబయాలజీ పరీక్షలో నీటిలో చెడు బ్యాక్టీరియా ఉందా లేదా అని నిర్ధారించుటకు పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తాగునీటిలో కలరా, డయేరియా తాలూకు బ్యాక్టీరియా కానీ ఇతర రోగాలు కలిగించే బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిస్తే క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ ద్వారా నిర్మూలించి నీటిని శుద్ధి చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.